పేరేంటండి? పేరు శ్రీనివాసరావు గారు. మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా? అది 37 ఉంటుంది మేడం. 37 సంవత్సరాల్లో మీరు ఇట్లా అయిపోయారు. అసలు మీకు ఏం జరిగింది? నాకు ఏ అలవాటు లేదు మేడం. ఒక్కపడి అలవాటు కూడా లేదు. అది క్యాన్సర్ వచ్చిందంటే వంశపారంపర్యంగా. మీకు క్యాన్సర్ ఉంది? మా నాన్నకి లేదు, మా బాబాయికి ఉంది, మా పెద్దనాన్నకి ఉంది, పెద్దమ్మకి కూడా ఉంది. మీకు ఏ క్యాన్సర్? నాలుగు ఆపరేషన్. టంగుకి వచ్చింది. మీ నాన్నగారికి అయితే లేదు కానీ మీకు వచ్చింది. మా నాన్నకి అంటే ఆయనకి అలవాట్లు ఉన్నాయి, తాగుడు పేగతాయి. కానీ మీ నాన్నగారికి ఏం కాలేదు అంటే ఇంకెలాగ ఉన్నాయి కదా అని చెప్పి ఆయనకి రాలేదు అనుకుంటా. ఓహో, అవి ఎలాగో ఉన్నాయని ఇది రాలేదా? వాటికన్నా ప్రమాదం ఇది కాదనమాట. వేరే ఒకటి బాగా చెప్పారండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? తగ్గింది కదా అనుకుంటే ఎప్పటికప్పుడు ఇచ్చేస్తుంది మేడం. అన్నం సంగతి కానీ పలికన్నం తినలేకపోతున్నా. అన్నం మీరు తినలేరు కదా ప్రజెంట్? పలికన్నం తినలేకపోతున్నా. సంగటి అన్నమే. సంగటి అన్నం అంటే రాగిజావ మాత్రం తాగలుగుతారు. పచ్చడి అన్నం కారం అది తగలకూడదు మీకు. ట్రీట్మెంట్ తీసుకున్నారా మీరు? ఇదిగోండి మేడం, పర్సంటేజ్ 5% ఉంది. బ్లడ్ 5.9 సంవత్సరం కింద చేసా. సో శ్రీనివాస్ గారి కష్టం ఎవరికి రాకూడదు. అసలు క్యాన్సర్ అనే మహమ్మారి ఎవరినైనా సోకిందంటేనే చాలండి. ఆ బాధ ఒక వ్యక్తి అయితే, ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కరెంట్ పెట్టడం కొంతమందికి ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన క్యాన్సర్. బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, బ్రెయిన్ క్యాన్సర్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది, టంగ్ క్యాన్సర్ వచ్చింది దీనికి. ఇలా ఇంకా చిన్నపిల్లలకి కూడా క్యాన్సర్లు రావటం మనం చూస్తూనే ఉన్నాం. పాపం అది నరకం. ఆ సమస్య ఒంటరిగా ఉన్న వాళ్ళకి అసలు మామూలుగానే ఒంటరితనం కష్టం. అలాంటిది సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఒంటరిగా ఉంటే అది మహా నరకం. మీరు నాకు 2-3 నెలల క్రితం ఫోన్ చేశారా? మీ సమస్యని నేను ఫోన్లో విన్నాను, కానీ ఈయన దగ్గర నేను వెంటనే చేరుకోలేకపోయాను. నేను విశాఖపట్నంలో ఉన్నాను, ఈయనేమో విజయవాడలో ఉన్నారు. నేను ఈయన బాధను విన్నాను, కానీ ఏం చేయాలో తెలియలేదు, వెంటనే రాలేకపోయాను. విజయవాడలో నాకు తెలిసిన నా స్నేహితురాలు ఉండటంతో ఆమెను వెంటనే ఈయన దగ్గరికి పంపించి ఈయనకి కావాల్సిన నిత్యావసర సరుకులు కానివ్వండి, కాస్త ఆర్థిక సహాయం. ఎంత ఇచ్చారు ఆమె? లక్ష్మి వచ్చి 5,000 ఇచ్చారు. 5,000 ఇచ్చారు. 5,000 ఇప్పించి అలాగే తినడానికి ఈయన ఏం తింటారో ఆ వస్తువులే ఆమె కొని తేవటం కూడా జరిగింది. తెచ్చి ఇచ్చారు. అదే అంటున్నాను, కష్టం వచ్చినప్పుడు మనం విసిగేంత వరకు కూడా భగవంతుడు కూడా మనకి టైం తీసుకుంటాడు అనమాట. అంతవరకు మనం ఓపికగా ఉంటామా? ఆయన విసిగిపోయే టైంకి నేను ఆయనకి కాస్త ఊపిరి పోసాను. నేను మీకు ఇప్పుడు తినడానికి కొన్ని సామాన్లు తీసుకొచ్చాను. ఫస్ట్ అవి తీసుకోండి, తర్వాత మాట్లాడదాం. చూడండి, ఇందులో ఏం ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. అన్ని వస్తువులు మీరు తినగలిగే వస్తువులు నేను పెట్టాను. మిగతా వాళ్ళందరికీ ఒకలాంటి ఐటమ్స్ నేను ప్యాక్ చేస్తాను. మీకు మాత్రమే వేరే సపరేట్ ఐటమ్స్ పెట్టాను అనమాట. మీరు రాగి జావ తాగుతున్నారు కదా, అందుకని రాగి జావ, బెల్లం అవి తీసుకొని వచ్చాను. నేను మీకు ఇప్పుడు ఆర్థికంగా సహాయం చేస్తున్నాను. ఇక్కడితో నేను మీకు ఆగను. నాకు గుర్తున్నప్పుడల్లా నేను మీకు గుర్తు చేసుకుంటూ ఉంటాను వీలైనప్పుడు. అలాగని మీరు పదే మా లక్ష్మి వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఫోన్లు అవి చేయకండి, ఓకేనా? మాకు వీలు చూసుకొని మా దగ్గర కూడా ఆర్థిక సహాయం కొంత ఉండాలన్నమాట. ఇది ఇక్కడితో కాకుండా నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకొని శ్రీదేవి ఫంక్షన్లో మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు నేను ఇస్తున్నాను 10,000 రూపాయలు. ధన్యవాదాలు. సరే, దానికంటే ముందు మీకు బట్టలు పెట్టడం మర్చిపోయాను. ఇక మీకు దుప్పటి, లుంగి, బనియను ఇవి కూడా మీరే తీసుకోండి, మీకే. ఏది అవసరమో అది ఇమ్మీడియట్గా మీరు రేపటి నుంచి మీ ట్రీట్మెంట్ ఆరోగ్యం కొంచెం మెరుగుపరచుకోండి, సరేనా? మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు ఇంకొకరి గురించి ఆలోచించారు, మీరే కష్టపడి ఏదో పని చేసుకోగలుగుతారు. అదే నాకు కావాలి. నిజంగా సాక్షాత్ అమ్మవారే పంపించారు మేడం. ఈ కాలం రోజుల్లో మానవ సేవయే మాధవ సేవ. ఇంతకన్నా ఇంకా సూక్ష్మమైన మార్గం సేవకి లేనే లేదు మేడం. పేదవాళ్ళకి, రోగులకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి మీలాంటి వాళ్ళు సేవ చేయబట్టే మాలాంటి వాళ్ళు బతుకున్నాం మేడం. నిజంగా త్వరలో మీ ఆరోగ్యం కూడా తొందరగా కుదుట పడిపోయిన తర్వాత మీరు కూడా నాకన్నా గొప్ప సేవ చేస్తారు, చూస్తూ ఉండండి. అలా చేయాలనే ఉంది మేడం. తప్పకుండా చేస్తారు. సరే, నేను వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త, ఆరోగ్యం అది జాగ్రత్త. సంతోషం.